జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన వారాహి విజయబేర సభకు హాజరయ్యారు. ఈ సభకు రాజమండ్రి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి కూడా హాజరయ్యారు. కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పరదాల మహారాణిని ఇబ్బంది పెట్టారంటూ పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త తరానికి భవిష్యత్తు ఇచ్చేందుకు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోందని పవన్ అన్నారు. 5 సంవత్సరాల క్రితం ఒక ఆశతో విశ్వాసంతో ఒక పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలం మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా 4 మీదే ఉండాలి. కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ ని 151 మీద పెట్టేశాం. జగన్ కి చాలా గుండె ధైర్యం ఎక్కువ. జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససేమేర రిజర్వేషన్ ఇవ్వనంటే జగంపూడి రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మనందరికీ అర్థమవుతుంది కదా. కాపు ఈబీసీ రిజర్వేషన్, కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఆర్థిక పరంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 19 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జగ్గంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్కి. జీవీఎల్ గారు అడిగారు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు, పార్లమెంట్లో అడిగారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ని విభజన రాష్ట్ర పరిధా కేంద్ర పరిధా అంటే కేంద్రం ఒకటే చెప్పింది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని.